ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పట్టు సాధించేందుకు అగ్రరాజ్యం అమెరికా వ్యాపార యుద్ధం ప్రకటించిందా? ముఖ్యంగా భారత్ వంటి వర్ధమాన దేశాలు తమకు నచ్చిన చోట చమురు కొనుగోలు చేసే హక్కును కూడా అమెరికా హరిస్తోందా? రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తాజాగా చేసిన ఆరోపణలు వింటే ఇదే నిజం అనిపిస్తోంది. భారత్ రష్యా నుండి చమురు కొనకుండా అమెరికా అడ్డుకుంటోంది, అక్రమ ఆంక్షలతో ప్రపంచ మార్కెట్ ని శాసిస్తోంది అంటూ లావ్రోవ్ బాంబ్ పేల్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి మరీ శృతిమించిందని ఆయన విమర్శించారు. భారత్ ని అమెరికా నిజంగానే ఒత్తిడికి గురి చేస్తోందా? రష్యా చమురు కొనకుండా అమెరికా ఎలా అడ్డుకుంటోంది? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రపంచ దేశాలపై ఆర్థికపరమైన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకునే ప్రయత్నంలో అమెరికా అక్రమ మార్గాలను ఎంచుకుంటోందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. టారిఫ్లు, ఆంక్షలు, ప్రత్యక్ష నిషేధాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై ఒత్తిడులు ఇవన్నీ ఒక వ్యూహాత్మక ఆయుధాలుగా ఉపయోగిస్తూ ప్రపంచాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. తాజాగా లావ్రోవ్ అమెరికా వైఖరిని కఠిన పదజాలంతో ఎండగట్టారు. ఇది కేవలం రష్యాతో ఉన్న వివాదం మాత్రమే కాదని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే ఒక ప్రమాదకరమైన ధోరణికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేకంగా భారత్ సహా పలు దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా అమెరికా వ్యవస్థాత్మకంగా అడ్డుకుంటోందని లావ్రోవ్ ఆరోపించారు. రష్యా చమురు కంపెనీలపై ఆంక్షలు విధించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తొలగించి తానే ఏకపక్షంగా ఇంధన సరఫరాదారుగా మారాలని అమెరికా ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలకు, అంతర్జాతీయ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని లావ్రోవ్ స్పష్టం చేశారు. భారత్, ఇతర బ్రిక్స్ సభ్య దేశాలు అలాగే రష్యాకు ఉన్న కీలక వ్యూహాత్మక భాగస్వాములతో వాణిజ్యం, పెట్టుబడులు, సైనిక, సాంకేతిక సహకారాన్ని నియంత్రించడమే అమెరికా లక్ష్యమని లావ్రోవ్ విమర్శించారు. గతంలో ప్రపంచంపై చలాయించిన ఆధిపత్యాన్ని ఇప్పటికీ వదులుకోవడానికి పాశ్చాత్య దేశాలు సిద్ధంగా లేవని అన్నారు. ప్రపంచం బహుళ ధృవాల వైపు అడుగులు వేస్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఇప్పటికీ ఏకధృవ ప్రపంచాన్ని కొనసాగించాలనే ఆలోచనతోనే ముందుకు వెళుతోందని లావ్రోవ్ వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ విధమైన చర్యలు మరింత బాహాటంగా, దూకుడుగా మారాయని లావ్రోవ్ పేర్కొన్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అణిచివేయడమే ట్రంప్ పాలనా విధానంగా మారిందని అన్నారు. టారిఫ్లు, వాణిజ్య యుద్ధాలు, ఆంక్షలు ఇవన్నీ ఇప్పుడు అమెరికా విదేశాంగ విధానంలో కీలక ఆయుధాలుగా మారాయని ఆయన విశ్లేషించారు. గత ఏడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య అలాస్కాలో జరిగిన చర్చలను ఈ సందర్భంగా లావ్రోవ్ గుర్తు చేశారు. ఆ చర్చల్లో ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారం తప్పనిసరి అని అమెరికా తెలిపిందని, రష్యా కూడా అదే కోరుకుందని ఆయన అన్నారు. అందుకే అమెరికా ప్రతిపాదించిన సూచనలకు వెంటనే ఆమోదం తెలిపామని, సహకార దృక్పథంతో ముందుకు సాగేందుకు సిద్ధమయ్యామని వివరించారు. అయితే వాస్తవంగా జరిగిన పరిణామాలను పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లావ్రోవ్ ఆరోపించారు. అలస్కా చర్చల తర్వాత రష్యాపై ఆంక్షలు తగ్గడం కాదు గాని మరింత పెరిగాయని తెలిపారు. అంతర్జాతీయ జలాల గుండా వెళుతున్న రష్యా ఆయిల్ ట్యాంకర్లపై దాడులు పెరిగాయని, ఇంధన సరఫరా మార్గాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా అడ్డంకులు సృష్టించారని చెప్పారు. ఇదంతా కేవలం రష్యాను నష్టపెట్టడానికే కాకుండా ప్రపంచ ఇంధన భద్రతకే ముప్పుగా మారిందని లావ్రోవ్ అభిప్రాయపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, ఇతర దేశాలపై అమెరికా ఒత్తిడిని మరింత పెంచిందని లావ్రోవ్ పేర్కొన్నారు. తక్కువ ధరకు రష్యా సరఫరా చేస్తోన్న చమురు గ్యాస్లను తిరస్కరించి అమెరికా నుంచి అధిక ధరకు సహజ వాయువును కొనుగోలు చేయాలని యూరప్ దేశాలపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఆ విధంగా అమెరికా తన ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రపంచంపై రుద్దుతోందని ఆయన వివరించారు. నార్డ్ స్ట్రీమ్ పైప్లైన్లు, ఉక్రెయిన్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, టర్క్ స్ట్రీమ్ పైప్లైన్ ఇలా ప్రపంచంలోని కీలక ఇంధన సరఫరా మార్గాలన్నింటినీ తన నియంత్రణలోకి తెచ్చుకోవడమే అమెరికా లక్ష్యమని లావ్రోవ్ తెలిపారు. ఇంధన సరఫరాపై పట్టు సాధిస్తే దేశాల రాజకీయ నిర్ణయాలపైన ప్రభావం చూపవచ్చన్న వ్యూహంతోనే అమెరికా ముందుకు వెళుతోందని విమర్శించారు.
ఆర్థిక ఆధిపత్యం కోసం అమెరికా ప్రభుత్వం ఆంక్షలు, టారిఫ్లు, ప్రత్యేక నిషేధాలు మాత్రమే కాదు, కొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థలపై కూడా పరిమితులు విధిస్తోందని లావ్రోవ్ ఆరోపించారు. బ్యాంకింగ్ వ్యవస్థలు, చెల్లింపుల నెట్వర్క్లు, డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాలను కూడా రాజకీయ ఆయుధాలుగా మార్చుకుంటోందని అన్నారు. ఈ పరిణామాల మధ్య రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించినందునే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్నామని గత వారం ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నట్లు తెలితే మళ్లీ టారిఫ్లు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఇది సార్వభౌమ దేశాల ఆర్థిక స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి అమెరికా తీసుకుంటున్న ఈ విధానాలు కేవలం రష్యా, అమెరికా మధ్య వివాదంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశంగా మారుతున్నాయి.